జూన్ 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కి విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ సమితి పిలుపునిచ్చింది. నీట్ నిర్వహించడంలో కేంద్రం దారుణంగా విఫలమైందని, దీనికి ప్రధాని మోదీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా విద్యారంగాన్ని కాపాడుకోవడం కోసం 4వ తేదీన ఇచ్చిన బంద్కు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా బంద్ పోస్టర్ను విద్యార్థి సంఘాల నేతలు ఆవిష్కరించారు. అనుగుణంగా ఈరోజు 4వ తరగతిన జయప్రదం చేయాలని చెప్పి విద్యాసంస్థల బంద్ను దేశవ్యాప్తంగా పిలుపునిచ్చినటువంటి విద్యాసంఘ ఆధ్వర్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ నెల 4వ తరగతిన బంద్కు పిలవడం జరుగుతుంది. ముఖ్యంగా ఎన్టీఏ ప్రభుత్వంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం కూడా అధికార పక్షంగా ఉంది కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా వెంటనే స్పందించాలి. ఎందుకంటే ఇక్కడ ఈ రాష్ట్రం నుంచి ఏమన్నా విద్యార్థులు నెట్ ఎగ్జామ్ రాయలేదని చెప్పి అఖిల భారత విద్యార్థి సమైక్యగా ఈరోజు సూటిగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. ఎందుకయ్యా నిర్లక్ష్యం? ఈరోజు నరేంద్ర మోడీ నీటిపై జరిగిన లీకులపై పార్లమెంట్లో ప్రస్తావించాలని చెప్పి ఇండియా కూటమి బ్లాక్ పార్టీలు డిమాండ్ చేస్తుంటే మోడీ దానికి నీటికి జరిగిన లీక్ వల్ల మాట్లాడకుండా టాపిక్ డైవర్ట్ చేస్తూ ఈరోజు ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతున్నాడు. ఎప్పుడో జరిగిన ఎమర్జెన్సీ కాదు. ఈరోజు మీరు దేశంలోకి 3 సార్లు ప్రధాని అయ్యారు. మీరు 2014 నుంచి ఇప్పుడు దాకా అప్రకృత ఎమర్జెన్సీలో మీరు దేశాన్ని పాలిస్తున్నారు. మీరు దేశంలో ప్రధానమంత్రి అయిన తర్వాత రైతులేంటి, విద్యార్థులేంటి, కార్మికులేంటి, కర్షకులేంటి, అలాగే అనేక మంది ఈరోజు దేశం రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. మీ పాలన నియంతృత్వ పాలన, రాచరిక పాలనగా ఉంది కాబట్టి